ప్రాజెక్ట్ స్పేస్ ఎక్స్టెన్షన్. ఏమి ఇవ్వకు. ఓకే కింద స్క్రోల్ చేయి, ఇనిషియలైజ్ రీడ్మీ ప్రాజెక్ట్ అని రాయి, అక్కడ క్లిక్ చేయండి. ఓకే ఓకే, క్రియేట్ రిపాజిటరీ. ఓకే ఓకే, మీ టర్మినల్కి వెళ్ళండి. ఓకే SSH-keygen SSH hyphen స్పేస్ ఏమి ఇవ్వకు. SSH కీజన్ hyphen keygen ఎంటర్. యా ఓకే ఎంటర్. ఆల్రెడీ ఎంటర్ చేశాను. ఎంటర్ చేయి మళ్ళీ. ఓకే ఎంటర్. ఓకే ఎంటర్. ఓకే, ఇప్పుడు cd స్పేస్ సిడి స్పేస్ .ssh. .ssh యా ఎంటర్ చేయాలా? యా ఎంటర్ చేయండి. ఓకే ls ఎంటర్. కింద స్క్రోల్ చేయి. ఓకే, వచ్చాను ఐడి అది ఉంది కదా, కాపీ సెకండ్ వన్ id-rsa.pub ఉంది కదా, కాపీ చేయండి అది. ఓకే ఒక్క సెకండ్ ఐ కాపీ. ఓకే ఓకే కాపీ చేసినాను. మొత్తం కాదు రితీష్, ఓన్లీ సెకండ్ వన్ ఉంది చూడు, id_rsa.pub, అదొక్కటే కాపీ చేయి. ఓకే ఓకే ఇది ఒక్కటేనా? అదొక్కటి కాపీ చేయి. ఓకే టర్మినల్ క్లియర్ చేయి ఇప్పుడు. క్లియర్ చేయి. ఓకే ఓకే, ఇప్పుడు రాయి అక్కడ క్యాట్ స్పేస్ స్పేస్ అది పేస్ట్ చేయండి. id_rsa.pub ఉంది కదా, అది పేస్ట్ చేయండి. ఓకే ఓకే, ఇప్పుడు అది మీ కీ, అది పబ్లిక్ కీ అది. ఓకే, దాన్ని కాపీ చేయండి. నేను సేవ్ చేసుకొని పెట్టుకోవాలా ఎక్కడైనా? జస్ట్ అది కాపీ చేయాలి. SSH-rsa ఉంది కదా, అక్కడ నుంచి లోకల్ డొమైన్ వరకు కాపీ చేయి. ఎక్కడ ప్రవీణ్? నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది. ఇక్కడ ఇది మొత్తం కాపీ చేయాలా? ఇది ఉంది కదా, RSA ఇక్కడ నుంచి అక్కడ నుంచి మొత్తం కింద లోకల్ డొమైన్ వరకు కాపీ చేయి. ఫస్ట్ నుంచి కాపీ చేయి రితీష్. ఓకే 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 ఫస్ట్ నుంచి SSH నుంచి కాపీ చేయి. యా, కాపీ అని క్లిక్ చేయి. ఓకే కాపీ చేసిన. కాపీ చేసినావు కదా, మీ గిటాబ్ అకౌంట్కి వెళ్ళండి. ఓకే, మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. మీ ప్రొఫైల్ పైన ఉన్న చూడండి. యా, అక్కడ క్లిక్ చేయండి. కదా యా, సెట్టింగ్స్. ఓకే SSH అండ్ GPG కీ ఉంది కదా, క్లిక్ చేయి. ఇక్కడ ఓకే 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 అక్కడ న్యూ SSH కీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయి. ఓకే అక్కడ కీ దగ్గర పేస్ట్ చేసేయండి, మొత్తం కీ పేస్ట్ చేయండి. ఓకే అక్కడ టైటిల్ దగ్గర రూట్ 7 అని కీ అని ఇవ్వండి. ఈ రూట్ అండ్ డొమైన్ ఇది కూడా ఉంచాలా లేకపోతే తీసేయాలా? ఒకసారి చూపించు. టర్మినల్కి వెళ్ళు. ఒక్క సెకండ్ ఉండనివ్వండి అది.
ఆ రూట్ అది ఉంచాలా? రూట్ @local. ఉండనివ్వండి అట్లనే. ఓకే. టైటిల్ ప్రాజెక్ట్ ఎక్సా? ప్రాజెక్ట్ ఎక్స్ కాదు, టైటిల్ CentOS 7 అండి. నీకు కీ అదే కదా, CentOS 7 కీ కదా. CentOS 7. ఉమ్, CentOS 7. ఓకే, యాడ్ SSH కీ అని ఇవ్వు. ఓకే. ఓకే, డన్. మీ ఇప్పుడు టెర్మినల్కి వచ్చేసేయండి. ఓకే. అక్కడ ఇప్పుడు ఈ కీ సేవ్ చేసుకోవాలి ఎక్కడైనా? ఏంటండి? ఇక్కడ కీ వచ్చింది కదా, ఇప్పుడు మనకి మళ్ళీ ఇది యూజ్ అవుతుందా, లేకపోతే ఎక్కడైనా కాపీ చేసుకోవాలా నేను? అది అవసరం లేదు, అది అక్కడే ఉంటుంది, ఎక్కడే వెళ్ళదు అది. ఓకే, ఓకే. ఇప్పుడు మీరు బ్యాక్ టు రూట్ వచ్చేసేయండి, CD అని ఇవ్వండి. సిడి. ఓకే. ఎంటర్ చేసిన. ఓకే, ఇప్పుడు ఒక డైరెక్టరీ క్రియేట్ చేయండి, mkdir స్పేస్ ఫోల్డర్ 1. ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి దానికి. ఓకే. వాయిస్ కట్ అవుతుంది ప్రవీణ్ మీది. ఎంటర్ రితీష్, ఎంటర్ చేయండి. యా. ఓకే, చేంజ్ డైరెక్టరీ టు folder 1. ఓకే, ఎంటర్. folder 1. ఓకే. ఎంటర్. ఓకే, చేసిన. ఇప్పుడు అక్కడ ఒకటి లోకల్ రిపాజిటరీ ఇనిషియలైజ్ చేయండి. లోకల్ రిపాజిటరీ ఇనిషియలైజ్ చేయండి. git init అని ఇవ్వండి. git స్పేస్ init. యా, ఎంటర్ చేయండి. ఎంటర్. ఓకే, ఇప్పుడు ఒక లోకల్ రిపాజిటరీ ఇనిషియలైజ్ అయింది. ఓకే. సో ఇప్పుడు మీ గిటబ్ అకౌంట్కి వెళ్ళండి. మీ క్యాట్ దీని మీద క్లిక్ చేయండి, మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి అక్కడ. ఓకే. క్లిక్ చేయండి అప్పుడు దాని మీద. గ్రీన్ కలర్ లో మీ కోడ్ అని ఉన్నది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, యూజ్ SSH అది క్లిక్ చేయండి రితీష్, పైన యూజ్ SSH ఉంది కదా. ఓకే, ఇప్పుడు అది కాపీ చేయండి, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ టెర్మినల్ కి రండి. టెర్మినల్. ఓకే, గిట్ రిమోట్ mode space add origin ORIGIN. ఓన్లీ N వరకే, G తీసేసి ఆరిజిన్ కాదు, ఆరిజిన్ వరకే. స్పేస్ ఇందాక కాపీ చేస్తారు కదా, అది పేస్ట్ చేయండి. రైట్ క్లిక్ చేసి పేస్ట్ అని ఇవ్వండి. ఎంటర్. ఓకే, ఇప్పుడు ఇంకో కమాండ్ ఇవ్వండి. గిట్ క్లోన్ స్పేస్ క్లోన్ CLONE. స్పేస్ ఇచ్చేసి అది పేస్ట్ చేయండి. ఏది ఇందాకది మళ్ళీ పేస్ట్ చేయాలా? పేస్ట్ చేయండి అది. ఓకే. ఎంటర్. YES అని టైప్ చేయండి. YES ఎంటర్. ఓకే, టెర్మినల్ క్లియర్ చేయండి. ఒక్కసారి.
ఓకే, ఇప్పుడు ఎల్ఎస్ అని ఇవ్వండి. ls. ఇప్పుడు చూడండి ప్రాజెక్ట్ ఎక్స్ ఇక్కడ క్లోన్ అయిపోయింది. ఓకే, చేంజ్ Okay. డైరెక్టరీ టు ప్రాజెక్ట్ ఎక్స్. Change directory to ప్రాజెక్ట్ ఎక్స్. project X. ఎంటర్. ఓకే, Yeah. సో ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ ఎక్స్ లో ఉన్నారు. ఎల్ఎస్ అని ఇవ్వండి. అక్కడ మీరు ఇన్స్టలైజ్ చేసిన రీడ్మీ ప్రాజెక్ట్ కూడా చూపిస్తుంది. Okay. ఓకేనా? సో ఇక్కడ ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేయండి. టచ్ ఫైల్ 1 అని క్రియేట్ చేయండి. File 1. ఎంటర్. ఓకే, ఇప్పుడు ఫైల్ ఎడిట్ చేయండి. విఐ యూస్ చేయండి. విఐ కానీ వెమ్ కానీ యూస్ చేయండి. vi. Okay. స్పేస్ ఫైల్ 1. Shit. నువ్వు ప్రాక్టీస్ చేయాలా రితేష్? ఓకే, ఓన్లీ నాకు అసలు ఇది ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ నువ్వు టైప్ చేయట్లేదు. చేస్తున్నాను. క్యూ బ్యాంగ్ బ్యాంగ్. యా. ఓకే, విఐ నువ్వు ఏం ఫైల్ ఎడిట్ చేస్తున్నావు ఆ ఫైల్ నేమ్ కూడా రాయాలి నువ్వు. ఓకే. ఫైల్ 1 ఎడిట్ ఫైల్ 1. యా, కరెక్ట్. ఓకే. ఎంటర్. ఓకే, ఇప్పుడు అక్కడ ఏదైనా కంటెంట్ రాయి. హాయ్ దిస్ ఇస్ మై ఫస్ట్ క్లాస్ అని రాయి. ఓకే, ఐ పెట్టాలి కదా ఫస్ట్. ఇన్సర్ట్ ఫస్ట్ ఐ మోడ్. This is ఓకే, సేవ్ చేసి. యా. ఓకే, WQ colon. ఫస్ట్ ఎస్కేప్. ఓకే, escape colon WQ బ్యాంగ్. ఓకే, యా డన్. ఓకే, సో ఇప్పుడు గిట్ స్టేటస్ అని ఇవ్వండి. స్టేటస్. ఎంటర్. కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. గిట్ అన్నా, నేను గిట్ అని ఇచ్చినాను. గిట్ మీద బ్రో, మనం గిట్ మీద కాదు. జిఐటి గిట్ స్టేటస్. యా. ఎంటర్. యా. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఏమవుతుంది. మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నారు, ఫైల్స్ ని యాడ్ చేయండి అని చెప్తుంది. ఓకే, మనకి ఇక్కడ 2 ఏరియాస్ ఉంటుంది. ఒకటి ఇండెక్స్ ఏరియా, ఇంకోటి స్టేజింగ్ ఏరియా. ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, గిట్ యాడ్. ఓకే, గిట్ యాడ్. యా, ఫైల్ 1. గిట్ యాడ్ ఫైల్ 1. ఓకే. ఎంటర్. ఓకే, యాడ్ టర్మినల్ క్లియర్ చేయండి. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి గిట్ కమిట్. కామెంటా? COMMIT. కమిట్. స్పేస్ -m. -n. M as in Mike. M. ఓకే. స్పేస్ డబుల్ కోట్స్. ఓకే. కమిట్ మెసేజ్ అని రాయండి, లైక్ యాడెడ్ 1 లైన్ అని రాయండి. అర్థం కాలేదు. యాడ్ ఇన్ 1 లైన్ అని అక్కడ ఏదైనా ఒక మెసేజ్ రాయండి. ఓకే. ఎంటర్. ఓకే, ఇప్పుడు గిట్ స్టేటస్ చూడండి. ఎంటర్. ఓకే, క్వశ్చన్ ఉంటుంది. కమిట్ మెసేజ్ మీరు ఏం మీద వర్క్ చేస్తున్నారు, దేని మీద వర్క్ చేస్తున్నారో అది మీ అండర్స్టాండింగ్ కోసం మీరు కమిట్ మెసేజ్ చేస్తారు. ఓకేనా?
ఓకే. సో రియల్ టైంలో నంబర్ ఆఫ్ కమిట్స్ ఉంటుంది. ఏ కమిట్ దేనికి ఇస్తారో మీకు ఐడియా ఉండదు. సో అందుకే మీరు అక్కడ రాసుకోవాలి. అది నన్ను అడగవద్దు అది. ఓకేనా? ఓకే. సో గిట్ పుష్ ఇప్పుడు ఇది మన గిటప్ కి పుష్ చేస్తున్నాము. ఓకే, సో గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. ఎంటర్. ఇప్పుడు ఒకసారి మీ గిటప్ అకౌంట్కి వెళ్ళి చెక్ చేయండి. రిఫ్రెష్ చేయండి. అసలు ఏం కమాండ్ ఇచ్చారు ఒకసారి చూపించండి మీరు. ఇక్కడ టెర్మినల్లోనా? టర్మినల్లో యాడ్ టుడే అని పెట్టినా. అది కాదు, ఇందాక ఒక కమాండ్ చెప్పిన గిట్ పుష్ ఏడిచినావు. ఇదిగోండి గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అని ఏదో చెప్పారు కదా మీరు. గిట్ స్టేటస్ అది. సారీ, ఆరిజిన్ అని ఇచ్చినాను. ఆరిజిన్ అది. గిట్ పుష్ ఓ గిట్ బ్రో, గిట్ GIT. G as in golf, I as in India, T as in tango. Git push origin master. యా. ఓకే, సో ఇప్పుడు ఒక బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేద్దాము. మనం డిఫాల్ట్ లో మాస్టర్ ఉంటుంది, ఒక బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేసి చూద్దాం. ఓకే. సో మీ టర్మినల్కి ఓపెన్ చేయండి. యా. టర్మినల్ క్లియర్ చేయండి. యా. సో బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే గిట్ బ్రాంచ్ ఓకే స్పేస్ స్పేస్ బ్రాంచ్ నేమ్ ఏదైనా ఒకటి ఇవ్వండి, లైక్ ఫీచర్ 1 అనో ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి. ఓకే. ఫీచర్ 1. ఎంటర్. ఓకే. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక బ్రాంచ్ క్రియేట్ చేశారు. సో ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్ నుంచి మీరు ఫీచర్ బ్రాంచ్ లో ఎంటర్ కావాలి అంటే గిట్ చెక్అవుట్ స్పేస్ ఫీచర్ 1. ఫీచర్ 1. యా. ఎంటర్. రూట్ నుంచి ఇప్పుడు మనం బ్రాంచ్ కి షిఫ్ట్ అయినాం అంతే కదా? అవును. ఓకే. కొంచెం లైన్ లో ఉండి మాట్లాడుకో. హలో, యా, హూస్ దిస్?
హలో హలో రితీష్. ప్రవీణ్. ఓకే, సో ఇప్పుడు అక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేయండి. టచ్. రితీష్, ఒక ఫైల్ క్రియేట్ చేయండి. ఓకే. టచ్. యా అయిపోయింది ప్రవీణ్, అది యాడ్ చేసేసాను. ఆ ఫైల్ ఎడిట్ చేయి. విఐ ఫైల్ 2 అని ఇవ్వు. విఐ ఫైల్. ఓకే. అందులో ఏదైనా కంటెంట్ టైప్ చేయండి. ఓకే. యా చాలు, సేవ్ చేసేయండి. ఓకే సారీ, షిఫ్ట్ కాలన్ కదా, షిఫ్ట్ డైరెక్ట్ ఎస్కేప్ కాలన్, కొట్టి యా ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ క్యూ బ్యాంగ్. యా ఓకే, ఇప్పుడు గెట్ యాడ్. గెట్ యాడ్ git add file to స్పేస్ ఎక్కువ ఇస్తున్నాం. git add space file to. ఒకటే ఇచ్చాను, ఒకటే స్పేస్ ఇచ్చాను. ఓకే, ఎంటర్. ఓకే. git commit. Get might commit. git commit space File. -m space -m space commit message ఇవ్వండి. ఇచ్చాను ప్రవీణ్. అక్కడ డబుల్ కోట్స్ ఇవ్వాలా బ్రో? ఓకే 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 సారీ. డబుల్ కోట్స్, యా ఎంటర్ చేయండి చాలు. యా ఎంటర్. git push origin స్పేస్. ఇంతకు ముందు మనం మాస్టర్ లో వర్క్ చేస్తాం కాబట్టి మాస్టర్ అని ఇచ్చాము. ఇక్కడ మనం బ్రాంచ్ మీద వర్క్ చేస్తాం కాబట్టి బ్రాంచ్ నేమ్ ఇస్తాం. ఓకే, సో మన బ్రాంచ్ నేమ్ వచ్చేసి ఫీచర్ 1 కాబట్టి ఫీచర్ 1 అని ఇవ్వండి. అది ఎక్కడ మనం ఓకే ఇది బ్రాంచ్ అంటే ఫీచర్ 1. ఫీచర్ 1 ఎంటర్ చేయండి, టైప్ చేయండి ఫీచర్ 1 అని. యా ఓకే, ఇందాక మాస్టర్ లోకి యాడ్ చేసాం కాబట్టి మాస్టర్ లోకి పుష్ చేసాము. ఇది ఫీచర్ లోకి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఫీచర్ లోకి పుష్ చేస్తున్నాం, అంతేనా? అవును. బ్రాంచ్. ఓకే, సో ఇప్పుడు మీ గిట్హబ్ అకౌంట్కి వెళ్ళి చెక్ చేయండి. వచ్చేసింది, సో అక్కడ చూడండి. ఓకే, సో మనం ఏం చేసామంటే ఇప్పుడు మర్జ్ చేద్దాం రెండు చేంజెస్ ని. ఓకే, సో ఏంటండి ఇందాక మనం యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఫీచర్ యాడ్ చేసాం కదా. మాస్టర్ ఉంది కదా, ఆ మాస్టర్ మీద క్లిక్ చేయండి. ఓకే 2 బ్రాంచెస్ వచ్చాయి కదా. అక్కడ ఫీచర్ 1 మీద క్లిక్ చేయండి. కింద ఉంది చూడండి ఫీచర్ 1 మాస్టర్ కింద ఉంది కదా రితీష్. యా ఓకే, సో ఇక్కడ ఫైల్ 1 ఫైల్ 2 ఉన్నది. మళ్ళీ ఇక్కడ మాస్టర్ మీద క్లిక్ చేయండి. అదే రితీష్ ఫీచర్ ఉంది కదా, మీద క్లిక్ చేస్తే మాస్టర్ కూడా కనబడుతుంది. రితీష్ ఫీచర్ 1 మీద క్లిక్ చేయి. హలో ఫీచర్ 1 మీద క్లిక్ చేయి. యా పైన మాస్టర్ ఉంది కదా. యా మీకు చాలా టైంకి కనిపించట్లేదు. అవునా, సరే ఫాస్ట్ గా దీన్ని మర్జ్ చేద్దాము. మీ టెర్మినల్కి వెళ్ళండి. ఓకే, ఓపెన్. ఓకే, గిట్ చెక్అవుట్ మాస్టర్. మాస్టర్ చెక్అవుట్
గిట్ చెక్అవుట్ కాదు, చెక్ అవుట్. స్పేస్ ఏమి ఇవ్వకండి. గిట్ చెక్అవుట్ కి స్పేస్ ఏమి ఇవ్వకండి. స్పేస్ మాస్టర్ ఎంటర్. గిట్ మర్జ్ ఫీచర్ 1 Git merge merge space feature 1 space. merge Oh, enter. Okay, git push origin master. yeah, Praveen. ఎంటర్ చేయండి. మీ గిటబ్ అకౌంట్కి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? Yeah, మనం మర్జ్ చేసినాక ఫైల్ 2 కూడా మన మాస్టర్లో వచ్చేసింది.